ఈ భూపతి ఆశన్న ముఖ్యంగా ఇంకొక సబ్జెక్ట్ చెప్పడానికి ముందుకు రావడం జరిగింది. అయితే ప్రభుత్వ భూమి ఏదైతే ఒకటో వార్డు సారేకానికి సంబంధించిన ప్రభుత్వ భూమి, ప్రభుత్వ పట్టాలిచ్చిన భూమి, అందులో ఎవరు లేరు, అది ఖాళీగా ఉన్న భూమి. దాని మీద అక్కడున్న కొంతమంది ఏం చేస్తారంటే కబ్జా చేసేసి ఇదివరకు కూడా గతంలో కూడా 3-4 ప్లాట్లు కబ్జా చేయడం జరిగింది. అయితే మనం ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోకపోవడం అనేది ఇది దురదృష్టకరము. వీళ్ళు ఏం చేస్తారంటే సాంబశివరావు గారు అనుచరులు అని చెప్పేసి మాకు సిపిఐ పార్టీ అండగా ఉందని చెప్పేసి వీళ్ళు ఒక ముసుకేసుకొని వచ్చి ఇలాంటి దారుణాలకి పాల్పడతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మీరు చూడండి, అది ఖాళీ ప్లాట్ లో మూటుగా కొంతమంది 30-40-50 మంది గొడ్డర్లు, రాళ్ళు, కర్రలు పట్టుకొని అర్ధరాత్రి పూట కన్స్ట్రక్షన్ చేయడం చూస్తాను. ఇప్పుడు పూర్తి అయిపోయిన నిర్మాణం మీకు చూపిస్తున్నా చూడండి. అయితే ఇది సాంబశివరావు గారికి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమం అని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే సాంబశివరావు గారు ఇలాంటి పనులు చేయాలని చెప్పి చెప్పడు, ఏ ఎమ్మెల్యే కూడా చెప్పడు. కానీ వీళ్ళు ఎమ్మెల్యే గారితో పొద్దున్న వాకింగ్ తెలుపుకుంటా మేము వాళ్ళకి అనుచరులమని చెప్పేసి ఈ దారుణాలకి పాల్పడుతున్నారు. ఇది ఎంతవరకు ఇది ఉద్దేశం అని చెప్పేసి మనం అడుగుతున్నాం. అయితే ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, గ్రామ పంచాయతీ ఈఓ గారికి, సర్పంచ్ భర్తకి కూడా మనం చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే కబ్జా చేసుకున్న వాళ్ళకి వాళ్ళు కొమ్ము కాస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ ప్రజలకి స్థలము అంగన్వాడీ స్కూల్కి కట్టాలని చెప్పేసి మనం ఎప్పటి నుంచో దాని మీద కట్టండి అని చెప్పడం, రాజకీయ నాయకులు చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ స్థానికులు కూడా భయభ్రాంతులయ్యి వీళ్ళు చేసే దారుణాల వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరొకసారి కలెక్టర్ గారిని కలిసి ఈ దారుణాల గురించి చెప్పడం జరుగుతుంది. కోర్టులో కూడా వేసినాం. 2-3 రోజులలో అది నోటీసు కూడా వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ భూపతి ఆశన్న.